కరోనా నుంచి బయటపడడానికి మనకు కావాల్సిన ఇమ్యూనిటీ లెవెల్ ని ఇంక్రీజ్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో చాలా మందికి టీ తాగే అలవాటు ఉందండి. సో బయట దొరికే ప్రొడక్ట్స్, సో బయట దొరికే ఏదైతే టీ పౌడర్స్ ఉన్నాయో అవి తాగడం వల్ల హెల్త్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోయింది. బాడీలో ఓవర్ హీట్ అయ్యి సో అన్నం ఆకలవక ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ చూస్తే 8 రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారవుతుంది వనమూలికలతోటి. ఇది తీసుకోవడం వల్ల 100% మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసి అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ ని మన బాడీకి సో ఇస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి పంచ తులసి డ్రాప్స్ అన్నమాట. ఈ తులసి యొక్క ఆకులు తింటే మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే మీరు ఆకులు తింటే హ్యాపీ. ఒకవేళ మీ ఇంట్లో ఆ చెట్టు లేదా, సో చెట్టు ఎక్కడ దొరకట్లేదా, సో పంచ తులసి డ్రాప్స్ అండి ఇవి. సో ఇవి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సో బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే సో చూడొచ్చు మీరు ఆమ్లా, ఉసిరికాయ. సో ఉసిరికాయ చాలా మంది తినరు, ఎందుకంటే అది ఓవర్గా ఉంటుంది కాబట్టి. ఉసిరికాయ తినడం వల్ల మన బాడీలోకి ఇమ్యూనిటీ పవర్ అనేది విపరీతంగా సో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే అలోవెరా. చాలా మందికి కలబంద తినాలి అని ఉంటుంది, బట్ తిందామని పోతే అది చేదుగా ఉంటుంది. దానివల్ల చాలా మంది తినడం మానేస్తారు. ఇదేం చేస్తారు, మన బాడీలో హీట్ ని కంట్రోల్ చేస్తుంది. హీట్ ని కంట్రోల్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల అదొక బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా అద్భుతమైన ప్రొడక్ట్ అనేది స్పెర్లునా. సో దీని గురించి మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి కావాలి అంటే. అద్భుతంగా సో ఈ ప్రొడక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇది సముద్రపు నాచు మొక్కతో తయారవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి మనకు కావాల్సిన విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్ని రకాల బెనిఫిట్స్ అన్ని దీంట్లో దొరుకుతాయి. ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోని. సో జనరల్ గా మనం తినే ఆహారము మన బాడీకి పట్టాలి అంటే, మన బాడీలో సో కదలికలు రావాలి అన్నా, మన బాడీ ఎనర్జీ రావాలి అన్నా మన బాడీలో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అనేవి యాక్టివ్ అయితేనే మన బాడీ అనేది మనం తిన్న ఆహారం జీర్ణించుకుంటుంది. అది ఎలా అంటే, సో తినే ముందు ఒక గంట బిఫోర్ ఇది మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఆ సెల్స్ అనేవి యాక్టివ్ అయ్యి మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన బాడీకి అందిస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్, కొలెస్ట్రాల్ అంటారు దీన్ని. ఒక ఆవు, ఒక బర్రె ఏదైనా కానీ ఈనినప్పుడు సో జస్ట్ ఈనిన తర్వాత 6 గంటల్లో వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముర్రు పాలు అంటారు. ఆ ముర్రు పాలతో తయారవుతుంది ఇది నిజంగా చాలా చాలా ఎక్స్పెన్సివ్, చాలా బాగుంటుంది కూడా. బట్ ఇది మనకి వెరీ రిలయబుల్ కాస్ట్ లో మనకి అందిస్తున్నారు దీన్ని. ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి విటమిన్స్, సో పోషకాలు అన్ని అందుతాయి. నెక్స్ట్ వచ్చే ఫైనల్ గా రెస్పోకేర్. ఇప్పుడున్న ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్ లో ఎవరి శ్వాస మనం తీసుకున్నా, మన శ్వాస వేరే ఎవరు తీసుకున్నా కూడా, మన దగ్గర మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగినా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి. జగ్గు, జలుబు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. సో అలాంటప్పుడు మరి అవి రాకుండా చూసుకుంటే బెటర్ కదా. ఈ రెస్పోకర్ కనుక మీరు యూజ్ చేసిన, ఎందుకంటే ఇది దాదాపు 8 రకాల ఇంగ్రీడియంట్స్ తయారవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి గొంతులో గానీ, ముక్కులో గానీ, జలుబు గానీ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అంటే ఇది ఎలా అంటే, పడుకునేటప్పుడు మనం దోమతెర పెట్టుకుంటారు కదా, సో విండోస్ కి, వాటికి, డోర్లకి. సో ఆ విధంగా మనకి సో ఎంటర్ కాకుండా చేస్తుంది. అద్భుతమైన ప్రొడక్ట్ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. కరోనా అనేది మీకు రానే రాదు. సో ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికే 1027 కేసులు వచ్చాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కేరళ ఇలా ఎన్నో రకాల స్టేట్ల నుంచి చాలా మంది కరోనా బారిన పడిపోతున్నారు. రీసెంట్ గా విజయనగరం, వైజాగ్ లో కూడా కేసులు రావడం జరిగింది. చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఒక్కసారి మైండ్ లో పెట్టుకుని, మీ ఫ్యామిలీకి మీరు చనిపోతే వేరే ఆధారం ఉందా లేదా? కరోనా టైంలో చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది చనిపోయారు. కరోనా వచ్చిన